నమస్తే. ఈరోజు మీకు గోంగూర మటన్ చూపించబోతున్నానండి. అది చాలా స్పెషల్ అనమాట. ఎవరైనా ఈజీగా చేసుకోదగా కర్రీ అనమాట. ఓకేనా. ఇది మనం మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. అలాగే పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు అండి, ఒక టమాటా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే కాగింది కదా, కొద్దిగా ఒక 5-6 మెంతులు వేసుకుందామండి. అవి కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలన్నమాట. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగానే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. నేను 1/2 kg మటన్కి చూపిస్తున్నాను. ఇది కూడా పచ్చి వాసన అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం కూడా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకుందాము. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందామండి. అంతా కలిసేలా కలుపుకున్నాం కదా. 2 నిమిషాలుగా ఇలాగే ఉడకనిచ్చేద్దాము. ఇప్పుడు మనం ముక్కలకి సరిపడే ఉప్పు వేసుకుందాము. అంటే నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే పసుపు కారం కూడా వేసుకుందాము. అలాగే పసుపు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు కారం వేసుకుందాము. ఇప్పుడు నేనైతే కారం నిండుగా 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి, కొంచెం తగ్గించి తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా, 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చేసుకుందాము. ఎందుకంటే మన మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందన్నమాట. చూసేద్దాము. ఇప్పుడు వాటర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ మూమెంట్లో ఒకటి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. 2 నిమిషాలు ముక్క పెట్టేసుకుందాము. ఇప్పుడైతే నేను 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నానండి. ఎందుకంటే ముక్క ఉడకటానికి వాటర్ పడితే కొంచెం పోసుకోవచ్చండి. నేనేదో ఒక పెద్ద గ్లాస్ తోటి తీసుకున్నాను. మీకు ఆ వాటర్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఒక 3 నిమిషాలు ఇలాగా ఉడకనిచ్చేద్దాము హై ఫ్లేమ్లో. ఇప్పుడు ఉడికొచ్చేస్తుంది కదా మటన్. ఇది కలిపేసుకుందాం కదా. ఇప్పుడు మనం గోంగూర వేసుకుందామండి. ఇంట్లో మనము గోంగూర వేసుకుందామండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాము. కొంచెం గోంగూర ఉడికాక కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచేసుకుంటే సరే అండి. మసాలా మాత్రం ఇప్పుడు మాత్రం వేయకూడదు. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు అయితే అయిపోయింది కదా, తీసుకొచ్చేద్దాము. ఇప్పుడు మనము ఇందులో వాటర్ సరిపోతుందో లేదో చూసుకొని పోసేసుకుంటాము. నాకైతే ఈ వాటర్ సరిపోతుందండి. మీకు సరిపోతుందో లేదో చూసుకొని పోసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము. కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. విజిల్స్ వచ్చాయండి. కుక్కర్ మూత తీసుకొని చూసేసుకుందాము.